హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియో నుంచి 1వ తరగతి తెలుగు వాచకంలోని అరక పాఠం గ్రామర్ పార్ట్ వివరణ సమాధానాలను తెలుసుకుందాం. ఈ పాఠంకి సంబంధించిన గేయం వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవసరమైన వాళ్ళు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా గేయం పాడండి, అభినయించండి. గేయం ఎలా పాడాలో క్రింద వీడియో లింక్ చూడండి. తరువాత పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. మనకి పాఠంలో ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని చూసి ఎవరేం చేస్తున్నారో మీ మాటల్లో చెప్పాలి. చూస్తున్నారు కదా చిత్రాన్ని. ఇక్కడ ఒక పాప బాబు పొలంలో బోరు వాటర్తో ఆడుకుంటున్నారు. పక్కన వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి ఆనందంగా నవ్వుతుంది. అలాగే క్యారేజీలను కూడా తీసుకుని వచ్చింది. పక్కన ఒక రైతు అరకను భుజం మీద పెట్టుకుని ఎద్దుల్ని పొలంలోనికి తీసుకువెళ్తున్నాడు. పక్కన ఒక ఆవిడ తల మీద బుట్ట పెట్టుకుని బుట్టలో క్యారేజీలు తీసుకువెళ్తుంది. దూరంగా ఒక రైతు అరకను భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాడు. ఇంకా దూరంగా చూస్తే ఒక రైతు ఎద్దులకు అరకను కట్టి పొలం దున్నుతున్నాడు. ఇంకా మనకి ఎద్దులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చెప్పాలి. తరువాత క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రాన్ని చూసి మాట్లాడాలి. ఇక్కడ 2 ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. ఒక ట్రాక్టర్ తోటి పొలం దున్నుతున్నారు. రెండవ ట్రాక్టర్లో పొలం దున్నిన తర్వాత నాటడానికి మొక్కలను తీసుకుని వెళ్తున్నారు. ఈ విధంగా చెప్పాలి. తరువాత గేయంలోని వాక్యాలలో అరక పదానికి 0 చుట్టండి. మనకి పాఠంలో ఒక గేయం ఉంది కదా, ఆ గేయంలో అరక అనే పదం ఎక్కడుందో గుర్తించి ఆ అరక పదానికి గేయంలో ఈ విధంగా 0 చుట్టాలి. తరువాత క్రింది వాక్యాలలో అరక పదానికి 0 చుట్టండి. ఇక్కడ క్రింద 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలలో అరక అనే పదం ఎక్కడుందో గుర్తించి ఈ వాక్యాలలో అరక పదానికి లాగా 0 చుట్టాలి. తరువాత చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రం కింద పేరుంది, అది చదవాలి. ఆ ర క, అరక. ఈ అరక పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. ఈ వర్ణమాల మీకు ఈ టెక్స్ట్ బుక్లో 9వ పేజీలో ఉంటుంది. ఇక్కడ మీరు అరక పదంలోని అక్షరాలను గుర్తించాలి. తరువాత క్రింది గల్లల్లో అక్షరాలు చెప్పండి. ఇక్కడ గల్లల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను ముందు చెప్పాలి. ఆ ర క. ఆ అక్షరాల కింద సంఖ్యలు కూడా ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని క్రింద ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 1వ అక్షరం ఏమిటి? ఆ. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం రా. 3వ అక్షరం ఏమిటి? 3వ అక్షరం క. 1, 2 అక్షరాలు కలిపి చదవండి. 1, 2 అక్షరాలు కలిపితే వచ్చే పదం అర. 3, 2, 3, 2 అక్షరాలు కలిపి చదవండి. 3, 2, 3, 2 అక్షరాలు కలిపితే వచ్చే పదం కరకర. ఈ విధంగా సంఖ్యల ఆధారంగా సమాధానాలను రాయాలి. తరువాత క్రింది బొమ్మలు ఆ రా క అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. క్రింద కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మల పక్కన వాటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను ముందు చదవాలి. అద్దం, అరటి, రంపం, రథం, కప్ప, కవ్వం. మీరు గమనిస్తే మొదటి 2 పదాలు అంటే అద్దం, అరటి పదాలు ఆ అక్షరంతో మొదలవుతాయి. రంపం, రథం ఈ 2 పదాలు కూడా రా అక్షరంతో మొదలవుతాయి. కప్ప, కవ్వం ఈ 2 పదాలు కా అక్షరంతో మొదలవుతాయి. అంటే ఇక్కడున్న బొమ్మల పేర్లన్నీ కూడా ఆతో కానీ, రాతో కానీ, కాతో కానీ మొదలయ్యే పదాలని అర్థమవుతుంది. తరువాత పదాలను చదవండి. ఆ మరియు రా మరియు కా అక్షరాలకు 0 చుట్టండి. ముందుగా పదాలను ఎలా చదవాలో నేర్చుకుందాం. అల, అరక, కడప, అండ, రకం, కరకర, అడగడం, కల, పరక, కడవ, కండ, రసం, గరగర, కడగడం, వల, నలక, కలప, బండ, రంపం, బరబర, అలకడం.
ఈ విధంగా ఇక్కడున్న పదాలన్నీ చదివిన తర్వాత ఈ పదాలలో ఆ మరియు రా మరియు కా అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తించి ఈ విధంగా మీరు సున్నా చుట్టాలి. తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇక్కడ క్రింద కొన్ని చుక్కలతో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయాలి. మీరు ఈ చుక్కలు కలుపుతూ అక్షరాలు రాస్తే వచ్చే అక్షరాలేంటి? ఆ, రా, క, అరక. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. క్రింద ఆ, రా, క అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను మొదటి లైన్లో చుక్కలున్నాయి కలుపుతూ రాయాలి. రెండవ లైన్లో చుక్కలు లేకుండా ఈ విధంగా రాయాలి. తరువాత క్రింది గల్లల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. క్రింద గల్లల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి పక్కనున్న లైన్లలో ఈ విధంగా పదాలను రాయాలి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, డ్రీమ్ కిచెన్. ఈ ఛానల్లో డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ ఉంటాయి, అలాగే కిచెన్కి సంబంధించిన టూల్స్ కూడా రివ్యూస్ ఉంటాయి. మీకు ఈ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే గనక యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ క్రింద ఒక చిత్రం కనిపిస్తుంది కదా, పక్కనే చుక్కలతో కూడా ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని చుక్కలు కలుపుతూ గీయాలి, అలాగే ఆ చిత్రానికి రంగులు వేయాలి. ఆ చిత్రం పేరును క్రింద మనకి ఒక గీత కనిపిస్తుంది కదా, గీత మీద రాయాలి. ఏంటా చిత్రం? అరక. అరక అనే పదాన్ని ఈ గీత మీద ఈ విధంగా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.